ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు టమాటాలు బాగా కాసినాయి. ఆ కాసిన కాయలు ఏం చేస్తానంటే ఎలకలు చెట్లో నుంచి కోసుకొని పోయి తినేస్తా ఉన్నాయి. అందుకు రోజు మార్చి రోజు కోసేయాల్సిందే. ఈరోజు తోటలోకి వెళ్తాము, రండి చూద్దాము. ఇదిగోండి, అక్కడ అంతా ఒక 5 కేజీలు కాయలు అయినాయి. ఎంత చెట్టు అంతా ఇంగడిస్తే కాయలు అయితే సైజు బాగా వచ్చినాయి. కాకపోతే ఎండలకి ఇంకా చీడలాగా వచ్చేస్తుంది, మందు కొట్టాలా. ఇదండి, కాయలు అయితే ఒక 5 కేజీల కాయలు కాసింది. కాయలు అయితే సైజు బాగున్నాయి. వంకాయలు కొన్ని, 5 కేజీ టమాటాలు కోసాను. ఇంకోటి ఏమైందంటే ఈ కొత్తిమీర ఎక్కువ వేసినానా, అది అంటే ఒక ఇంటికే కాబట్టి మనకి ఎక్కువగా ఉంది. అదంతా చూడండి, ధనియాలు ఎంత బాగా పండిపోయినాయో. ఆకంతా వాడిపోయి దాంట్లో పూత వచ్చేసి ధనియాలు బాగా అయిపోయినాయి. ఇంకా అవన్నీ రాల్చుకుంటే మాత్రం బాగా ఒక 4-5 ధనియాలు అవుతాయి. పచ్చిమిరపకాయలు కూడా కోయలేదు, అవి కూడా పుండెం అయిపోయినాయి. నాటి బెండకాయలు కూడా కోయలేదు ఈ మధ్యలో, ఆ బెండకాయలు కూడా ముదిరిపోయినాయి. కూరగాయలు పండించి ఊరికి వేస్ట్ చేసినట్టుంది నేనైతే. తోట పని అంతా చేసుకొని బట్ మేము 2-3 కాబట్టి మాకు అంతగా పెద్దగా ఇది అందు, కాకపోతే చేయాలా, మనం చేసుకొని తినాలి కాబట్టి చేయాల్సిందే. తోటగా కూరగాయలు పండించాల్సిందే.